సార్ ఈ అక్షర తృతీయ అంటే ఏమిటి? అసలు ఎక్కువ శాతం బంగారం కొంటూ ఉంటారు. మీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి సార్? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. మహాలక్ష్మీదేవి నమో నమః. అక్షయ తృతీయ అనగానే మన ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశం అంతటా కూడా సువర్ణ ఆభరణాలకి ప్రత్యేకమైనటువంటి ప్రియంగా అందరూ కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం మనం ఒకసారి పురాణాలను పరిశీలించినట్లయితే మహాభారతంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి దూర్వాస మహర్షి రావడం, ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం గురించి ఎలాగా అని పాండవులు మదనపడుతున్న వేళ శిష్య సమేతంగా వచ్చినటువంటి దూర్వాస మహర్షి బృందానికి అందరికీ కూడా పంచభక్ష్య పరమాన్నాలని ఆ యొక్క అక్షయ పాత్ర అందించింది అని మనకి పురాణంలో తెలుసుకునేటువంటి విషయం. ఆ కృష్ణ భగవానుడి ద్వారా అది లభిస్తుంది. ఆ లభించినటువంటి రోజుని అక్షయ తృతీయ అంటారు. ఈ లోకంలో ఏది క్షయం కానిది ఉండదు. అయితే ఏదైనా ఒక వస్తువు స్థిరంగా ఉండాలి, చాలా కాలం ఉండాలి అని ప్రతి వ్యక్తి ఆశపడతారు. అలా అనుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఈ అక్షయ తృతీయ నాడు కనుక ఆ పనిని ప్రారంభం చేస్తే ఏదైనా కొనుగోలు కానీ, ఇళ్ల కొనుగోలు కానీ, స్థలాల కొనుగోలు కానీ, లేకపోతే వస్తువు కొనుగోలు కానీ, ఇటువంటి ఏవైనా సరే ప్రారంభించడానికి సుదినం అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనటువంటి రోజుగా చెప్తారు. అందుకని ఆ రోజునాడు ఆ లక్ష్మీదేవి రూపుకి, ఆ రోజు ప్రధానంగా లక్ష్మీ రూపుకి, అది కూడా బంగారంతో ఉన్నటువంటి సువర్ణ లక్ష్మీ ప్రతిమకి ఎవరైతే పూజ చేస్తారో వారింట్లో ఎప్పుడూ కూడా కనక వృష్టి సుధారగా నిలబడుతుంది అని. అందుచేత ఈ విషయాన్ని ఉద్దేశించుకుని పురస్కరించుకుని ప్రజలందరూ కూడా బంగారం కొనుక్కోవడం, ఆ రోజు కనీసం వేసమెత్తు బంగారం కొనుక్కున్నా కూడా వృద్ధి అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా వృద్ధి కోరుకుంటాడు కనుక అటువంటి వృద్ధిని సూచించేటువంటి సుదినం అక్షయ తృతీయ. కనుక అలాంటి అక్షయ తృతీయ నాడు కనీసం కలిగినంతలో కొంత బంగారం కొనుక్కుంటే ఆ బంగారం అనేటువంటి స్థిరత్వానికి సూచిక, అలాగే నికరమైనటువంటి ధనంగా మనం దాన్ని పరిగణిస్తూ ఉంటాం. అటువంటి బంగారం దేవతలకు కూడా ప్రియం కనుక అటువంటి లక్ష్మీ స్వరూపంగా మనం బంగారాన్ని ఆ రోజు ఆహ్వానిస్తే లక్ష్మీదేవి మన వెన్నంటూ ఉంటుంది, మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది, కాపాడుతుందని చెప్పి మనం అక్షయ తృతీయ నాడు చక్కగా ఈ రకంగా ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటాం. ఇది మంచి విషయమే. బంగారం కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోవడం చాలా మంచిది, శుభం.